హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఇక ఈరోజు వీకెండ్ ఎపిసోడ్ అయితే చూశారు కదండి. సో చాలా విషయాలు అడగచ్చు, బట్ ఇక నాగార్జున గారే అసలు మీ ఆట గురించి ఏమీ అడగను అనేసరికి ఇక మనం మాత్రం ఏం చెప్తాం, ఏమీ చెప్పేది లేదు. ఎందుకంటే ఏది చేసినా ఇది ఆటే కదా అని చెప్పి చాలా సింపుల్గా అనేసారు. ఆ ఆటలో జరిగే చాలా విషయాలు మనసుని ఎంత హర్ట్ చేశాయనేది ఎవరికి అర్థం కాదు. అది కూడా ఇక సంజన గారికి జరిగింది కాబట్టి ఇక అస్సలు అర్థం కాదు బిగ్ బాస్ టీం కానీ నాకైతే చాలా క్లియర్గా అనిపించింది. ఎవరు ఏమనుకున్నా, తనుజ ఫ్యాన్స్ అయినా కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా, నేనైతే నిజంగా ఒక మనిషికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడలేకపోతే ఇక ఆ టీం అనేది వేస్ట్ కదండి. అది సంజనాకు జరిగింది కాబట్టి మాట్లాడలేదు, అదే వేరే వాళ్ళకి జరుగుంటే ఖచ్చితంగా మాట్లాడేవాళ్ళు. ఇంకొకటి చెప్పాలి, దానికి ముందు కళ్యాణ్ గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్లోకి తర్వాత వెళ్దాం. సో ఇక కళ్యాణ్ నిజంగా విన్నర్ మెటీరియల్ అని ఇంతమంది వచ్చి చెప్పినా కానీ ఎందుకు తనకు అర్థం కాలేదు. ఆ అమ్మాయి 3 lakhs వదిలిపెట్టేసి వచ్చి తను చాలా క్లియర్గా ఉంది గేమ్లో, తను బాగా అసలు గేమ్ గురించి చాలా బాగా తెలుసుకునే అమ్మాయి ఆట ఆడుతుంది. ఇక ఆ అమ్మాయి 3 lakhs వదిలిపెట్టేసి ఇక ఆడియన్స్ ఓట్ ప్రకారం వెళ్తుంది అనేది ఆ అమ్మాయి స్ట్రాటజీ. అది ఎందుకంటే ఓట్స్ పడాలి, లాస్ట్లో ఉన్నాం కాబట్టి మనకు ఓట్స్ ఉంటేనే కదా మనం విన్నర్ అయ్యేదని తనకు తెలిసినంత విషయం తనకు తెలియకుండా ఇతను ఎందుకు ఇంత బాధపడుతున్నాడు. అరే బాబు, నీవు కూడా ఆ యొక్క ట్రోఫీ రేస్లో ఉన్నావు బాబు, నువ్వు ఇంత ఫీల్ అయిపోకూడదు. నువ్వు అమ్మాయికి ఇవ్వాలని నువ్వెందుకు నాయనా ఇంత తాపత్రయపడుతున్నావు, నువ్వు పొందుకోవాలని అనుకో అని అంటున్నా కానీ ఎందుకు తనకు అర్థం కావట్లేదా, అస్సలు అర్థం కాని విషయం. ఫ్రెండ్స్ అన్న పాట ఓకే, ఒకరొకరు హెల్ప్ చేసుకోవాలి, ఇన్ని వారాలు కష్టపడి వచ్చావు తీసుకోలేదని ఆ అమ్మాయికి తెలీదా? ఇంత ఆడుకొని వచ్చిన అమ్మాయికి తెలీదా? అమ్మాయి చిన్నపిల్ల లేదు కదా, ఇంత ఆట ఆడుతుందంటే అమ్మాయికి ఒక అవగాహన ఉంటుంది కదా. అయ్య బాబోయ్, ఆ అమ్మాయి ఫస్ట్లోనే ఉంది అంటే అమ్మాయే ఆ మనీ తీసుకుంటుంది, ట్రోఫీ తీసుకుంటుంది, తెలిసే కదా అమ్మాయి మనీలో ఎందుకు తీసుకోవాలని చక్కగా చెప్పేసి వచ్చింది. ఇతను ఎందుకు ఇంత ఫీల్ అయిపోయి ఆ మాట చెప్పగానే లేసేసి వచ్చేసి ఆ మూల కూర్చొని అయ్య బాబోయ్ అనిపించింది. నిజంగా చాలామందికి ఇది ఏంట్రా ఈ అబ్బాయి ఇంత ఓవర్గా చేసేస్తున్నాడు, ఇప్పుడు ఆమెకి 3 లక్షలు ఇవ్వదా, బయటకు వచ్చిన తర్వాత ఇవ్వదా, అసలు ఎందుకు ఇన్ని మాటలు ఎందుకు అనేది చాలా ఇది అనిపించింది. మరి నిజంగా అతనికి ఓట్ చేసే వాళ్ళందరికీ నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి నిజంగా. ఎందుకంటే ఆ అబ్బాయి ఏమో ఆ అమ్మాయికి ఇవ్వాలని అంత కోరుకుంటుంటే మీరు మాత్రం మా కళ్యాణ్ కళ్యాణ్ అంటున్నారు చూడండి. నిజంగా మీకు అందరికీ అప్రిషియేట్ చేయాల్సింది మిమ్మల్ని అందరినీ. సరే, ఈ వీడియోలోకి ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఎవరు విన్నర్ అయినా, ఇక ఎవరు కూడా టాప్ 5లో ఉన్నా నిజంగా అందరికీ కూడా హ్యాపీయేనండి. ఎందుకంటే ఇంతవరకు కష్టపడి వచ్చారు. సో నేనన్నా మీరన్నా ఎవరన్నా కానీ సో ఎవరు బిగ్ బాస్ టీంకి నిజంగా ఆ ట్రోఫీకి అర్హులో ఇక వాళ్ళకే వస్తుంది. అర్హులు కాకపోయినా కానివ్వండి, ఇక ఓట్స్ ప్రకారమే వెళ్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. సో నేను చెప్పినంత మాత్రాన మాట మార్చుకునేది లేదు, వేరే ఒకళ్ళు చెప్పినంత మాత్రాన మాట మార్చుకునేది ఏమీ లేదు. కాబట్టి బట్ జరిగిన విషయాల గురించే మనం మాట్లాడతాం. సో నిజంగా సంజన గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అందరూ ఇంతమంది, ఆ ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకు ఆమె కనెక్టర్ అంటే చాలామంది అంటారు ఆమె ముందు అన్ని మాటలు మాట్లాడింది కదా, ఆమెను ఎట్లా సపోర్ట్ చేస్తున్నారని. అందరూ మాట్లాడలేదా, అందరూ సైలెంట్గా గుసగుసలు మాట్లాడారు, ఆమె డైరెక్ట్గా ఫేస్ మీద మాట్లాడింది. ఎస్, ఆమె స్టార్టింగ్లో మాట్లాడినప్పుడు నాకు కూడా నచ్చలేదు, చాలామందికి నచ్చలేదు. బట్ ఆమె చేంజ్ చేసుకుంటూ వచ్చింది, చేంజ్ చేసుకుంటూ 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 ఇంతవరకు తీసుకుని వచ్చింది. చేంజ్ చేసుకోకపోతే తప్పు అనొచ్చు, చేంజ్ చేసుకున్న వాళ్ళని తప్పు అనడం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే అందరికీ తెలిసి కూడా ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈ టాప్ 5లో ఉన్న కొంతమంది తప్పు చేస్తూనే ఉన్నారు, కానీ అది బయటికి హైలైట్ అవ్వట్లేదు కాబట్టి అది తప్పు అని తెలియట్లేదు. అంతేకాని అది కానీ ప్రతి వారం ప్రతి ఒక్కరిని నిలదీస్తూ వచ్చారనుకోండి వాళ్ళ ఆటను చూసి, తప్పకుండా జనాల్లో పర్సెప్షన్ కానీ వాళ్ళు ఆలోచించే విధానం మారుతుంది. బట్ బిగ్ బాస్ టీం ఏం చేస్తుంది, చాలా మందిని అక్కడెక్కడే ఏమి పైకి రానివ్వకుండా కామ్గా డీసెంట్గా పోనిస్తున్నారు. కాబట్టి మీకు ఎవరైతే పైకి నిలబడి ఎవరినైతే అడుగుతున్నారో, ఎవరినైతే తిడుతున్నారో వాళ్ళు హైలైట్ అవుతున్నారు. అంతకు మించి ఇంకేమీ లేదు. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కన్నింగ్ గేమ్ కూడా ఆడుతున్నారు. బట్ హైలైట్ అయిన వాళ్ళు హైలైట్ అవుతున్నారు, లేని వాళ్ళు కామ్గా అయిపోతున్నారు, అంతే తేడా. ఇక టాప్ 5కి అయితే మొత్తానికి కళ్యాణ్, అలాగే తనూజ,
ఇమాన్యుయల్, డేమాన్ పవన్ అలాగే సంజన గారైతే వచ్చేసారు. ఇక సుమన్ శెట్టి గారైతే నిజంగా ఆయన జర్నీ చాలా అంటే చాలా కామ్ అండ్ కంపోజ్డ్‌గా వెళ్ళిపోయింది. ఎక్కడ ఏమి అరిచేది లేదు, కరిచేది లేదు, తుడిచేది లేదు అన్నట్టుగా నిజంగా ఆయన పాపం ఆ కిచెన్‌లోనే ఆ ఆనియన్స్ కట్ చేసుకోవడం, ఆ టమాటా కట్ చేసుకోవడం, ఏదైనా నామినేషన్స్ వస్తే ఏదో ఆ ఒక మాట మాట్లాడడం, ఏదో ఎందుకు మాట్లాడానబ్బా ఇది కూడా అనుకుంటూ అది మాట్లాడేసేయడం. ఆ గేమ్ వచ్చినప్పుడు ఆయన వర్క్ ఏదో ఆడగలిగినంత ఆడతాడు, లేదంటే ఇక లేదు. ఇంక వీళ్ళే ప్రపంచనమనో నవ్వడమో పాపం ఆయన హైలైట్ చేయడమో హైప్ చేయడమో ఏదో చేశారు. మొత్తానికి బజ్లో కూడా చూస్తే ఈరోజు మొత్తం కూడా సంజన అనే ఆ డైలాగే చాలా ఫేమస్ అయింది. డార్లింగ్ అంటే నీకేమైందన్నా, పాపం డార్లింగ్ అనే కదా అనింది, దానికి నీకు ఇంకేమన్నా అనిపించిందా డార్లింగ్ అంటే అని చెప్పి నిజంగా శివాజీ గారు అయితే అసలు భలే అడిగారండి. అంటే నార్మల్గానే అసలు దానికి ఏమందనంటే లేదు అన్న నాకు నచ్చలేదు, చుట్టుపక్కల ఎవరికి కూడా నచ్చలేదు అంటే నిజంగా ఒక విషయం గ్యారెంటీ అండి. ఇక్కడ చాలామంది కూడా ఆమె వల్లే వీళ్ళు మంచితనంగా ఉండి వీళ్ళు ఎక్కువ హైప్ అయ్యారు. ఆమె వల్ల ఆమెకి ఒకవేళ బ్యాడ్ నేమ్ వచ్చినా వీళ్ళంతా అసలుకి హైప్ అయింది, లేదంటే తెలిసొచ్చింది కూడా ఆమె వల్లే అని చెప్పుకోవచ్చు. కొంతమంది నోరు లేని వాళ్ళందరినీ కూడా వీళ్ళకి నోర్లు ఉన్నాయా లేదా అని అనుకున్న టైంకి ఆమె వాళ్ళని గీకి గెలికి వీళ్ళని నోర్లు అయితే తెప్పించింది. సో అలా వీళ్ళు కనపడడం స్టార్ట్ చేశారు. కానీ మొత్తానికి ఆమెనే అందరూ అంటున్నారు. బట్ ఓకే, ఓవరాల్గా ఏమైనా కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆమె కూడా టాప్ 5లో ఉన్నందుకు చాలామంది హ్యాపీగా ఉన్నారు. నేను కూడా హ్యాపీగా ఉన్నాను. వాళ్ళు ఎవరు వచ్చినా మనకి ఏమీ రూపాయి కూడా రాదండి. ఇప్పుడు ఎవరు మనలాంటి వాళ్ళు పిఆర్స్ అయితే అస్సలు కాదు కదా. కానీ ఎందుకు చెప్తున్నామంటే జస్ట్ ఒక మనిషి అంతగా బాధపడుతున్నా దాని గురించి ఒక్కరు కూడా చెప్పకపోయినా సో మనం చూస్తున్నాం కాబట్టి ఆమె గురించి ఇలా మాట్లాడుకుంటున్నాం. అంతేగాని ఇక ఆమె గురించి మనము ఆమె టాప్ 5లో ఉన్నా గెలిచినా మనకైతే ఏమీ రాదండి. సో జస్ట్ మానవత్వంతో చెప్పడం అంతవరకే. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆ యొక్క బోర్డు మీద అవి పెట్టాలి కదా. సో ఎవరికి గ్రీన్ ఫ్లాగ్, ఒకరికి రెడ్ ఫ్లాగ్. ఇక్కడ తనూజ అంతసేపు సంజన గారి గురించి ఇప్పుడు అదొక ఫన్ టాస్క్. ఆమె ఎంత క్లియర్గా చెప్పింది, నాకు ఆమె మీద ట్రస్ట్ లేదు, ఈ వారం నాకు జరిగిన దాని గురించి అని చిన్నగా చెప్పేసి వదిలేసింది సంజన గారు. ఇక దాని గురించి ఇక తనూజ చెప్పడంతో ఉంటే ఇక వింటనే ఉన్నాడు. కానీ అదే సంజన గారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు అమ్మ అది గేమ్ కదా అని ఆపేస్తే ఆమె బాధ విన్నప్పుడు ఈమె బాధ కూడా వినాలి కదా. ఇదే కదా కొన్నిసార్లు పార్షాలిటీ అంటే ఇట్లాంటివన్నీ అనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ పక్కన వాళ్ళకి ఏం అనిపించకపోయినా ఆ బాధపడిన ఆ మనిషికి తెలుసు కదా. ఇక్కడ సంజన గారు చెప్పిన మాట ఏంటి, ఆ అమ్మాయిని నేను నామినేట్ చేస్తుంటే తను నా మీద నామినేట్ చేయడు సార్ నేను చెప్పింది అక్కడ ఏంటి, నేను ఇమ్మాన్యుయల్కి అగైనెస్ట్గా వెళ్ళనని, కానీ నా మీదకి వస్తే నేను ఎందుకు వెళ్లకుండా ఉండాలి. సో అదే కదా ఆమె చేసింది. ఇప్పుడు ఆమె బయటికి వెళ్ళిపోతున్నా కానీ వాళ్ళ అంటే ఇమ్మాన్యుయల్నే కాపాడాలనా కాదు కదా, ఈమె కూడా ఉండాలి కదా గేమ్లో. ఇక నిజంగా నాగార్జున గారు కొన్నిసార్లు లాజిక్ లేకుండా మాట్లాడతారు. సో ఇమ్మాన్యుయల్కి అగైనెస్ట్గా నువ్వు వెళ్ళాలని లేదు కదా సంజన అంటే అవుననింది. సరే ఎందుకు ఆ స్క్వేర్ బాక్స్ అవన్నీ పెట్టేటప్పుడు ఎందుకు అతని గేమ్లో నుంచి ఆ గేమ్లో ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్ అప్పుడు తనదే నువ్వు లాగేవు కదా అంటే అది గేమ్ బాబు, ఏంటి ఆయన మాట్లాడేది నాకు అస్సలు అర్థం కలదు. గేమ్ని గేమ్ లాగే కదా ఆడాలి. ఇప్పుడు ఆమె గేమ్ని కూడా ఆడకుండా అబ్బాయి కోసం వదిలేసేయాలన్నా అసలు దేంతో పోలుస్తాడు. పోయినసారి చూస్తే రీతు, డేమాన్ పవన్ వాళ్ళిద్దరు బాండింగ్ని తల్లి కొడుకుల బాండింగ్కి కంపేర్ చేశాడు. ఈసారి ఆమె గేమ్ ఆడుతుంటే ఆయన్ని తీయాలని లేదంటే ఆయన ఎందుకు తీయాలని ఉండదు. ఇద్దరూ కలిసి ఆమె తీస్తున్నప్పుడు ఈమె కూడా వాళ్ళని తీయాలనే కదా, అది గేమే కదా. ఏంటో అసలు నాగార్జున గారు కొన్నిసార్లు ఏం మాట్లాడతారో అస్సలు అర్థం కాదు. ఇక తనూజ విషయంకి వచ్చేసరికేమో అమ్మ ఏమ్మా నీకు ట్రోఫీ అంటే నీకే ఆ ఫైనల్ అమౌంట్ వస్తుందని నీకు తెలియదా అని ముందుగానే హింట్ ఇచ్చేస్తున్నారా, నువ్వే కదమ్మా తీసుకుంటావు, ఏం పోయిందిలే ఇప్పుడే ముందుగానే తీసుకోవచ్చు కదా, కట్ చేసుకోవచ్చు కదా అంటున్నారా, అస్సలు అర్థం కావట్లేదండి కొన్ని విషయాలు. ఇక సుమన్ శెట్టి గారు హ్యాపీగా వెళ్ళిపోయారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆయన జర్నీ కూడా సూపర్గా అనిపించింది. ఇక నెక్స్ట్ భరణి గారు. సో భరణి గారు అయితే అన్న నీ గురించి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను నీ నుంచి. సో నువ్వు నాకంటే ఎక్కువ సినిమాలు తీసావు, సో అయినా కానీ ఎంత కామ్గా ఉంటావు, ఎవరితో ఏం పెట్టుకోవు, నిజంగా ఇదంతా వీళ్ళిద్దరు బాండింగు ఆ సాంగ్ అంతా చాలా క్యూట్గా చాలా బాగా ఎడిట్ చేసినట్టు అనిపించింది. సో వీళ్ళిద్దరు జర్నీ అంతా కూడా నిజంగా సూపర్. కానీ భరణి గారి నుంచి ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశారు కానీ బట్ ఆయన అయితే అంత ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ అవ్వలేకపోయాడు. అది కూడా కాక ఈ మేనేజ్మెంట్ కోటా అని అవన్నీ చాలా చెప్పేసరికి ఇంకెందుకులే అని చెప్పి తీసేసినట్టున్నారు. 2 ఛాన్సెస్ అయితే వచ్చాయి కాబట్టి సో ఆయన ఆడినంత వరకు అయితే ఆడాడు. కాకపోతే కొంచెం ఈ బాండింగ్స్ అనేవి కొద్దిగా
ఎక్కడో ఏదో మిస్ అయినట్టు అనిపించింది ఆ ఫైర్ అవి, కానీ ఇంకా పూర్తిగా చూపించలేదేమోనని చాలామందికి అనిపిస్తూనే ఉంటుంది. ఇక ఏది ఏమైనప్పటికీ ఇద్దరు ఎలిమినేట్ అయితే అయిపోయారు. ప్రాణ స్నేహితులు ఇద్దరు ఒకేసారి బయటకైతే వెళ్ళిపోయారు. ఏదో సామెత చెప్పినట్టు కొన్నిసార్లు వీళ్ళిద్దరూ అన్న ఇద్దరిని ఉదయం ఒకరిని సాయంత్రం ఒకరిని మన ఇద్దరిని తీసేశారని ఏదో గేమ్లో చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటారు కదా, అలాగే ఇప్పుడు ఎలిమినేషన్ కూడా సాటర్డే ఒకరు సండే ఒకరు ఇద్దరు ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారు. ఇక డేమాన్ పవన్ నిజంగా చాలా ఫ్రీ బర్డ్ లాగా చాలా హ్యాపీగా ఉన్నాడు. అసలు అందరితో జోకులు వేయడం, అందరితో ఉండడం నిజంగా భలే అంటే భలే అనిపిస్తుంది. సో తను కూడా నిజంగా టాప్ 5లో ఉండడం అనేది చాలా బాగా అనిపించింది. సో ఎంతో హ్యాపీ, అంటే ఇంత కష్టపడి కామనర్స్గా వచ్చి కనీసం వీళ్ళిద్దరూ నిలబడినందుకు చాలా హ్యాపీగా ఉంది. బట్ కళ్యాణ్ విషయమే కొద్దిగా బాధ అనిపిస్తుంది. బాబు ట్రోఫీ తీసుకో బాబు అంటే నాకొద్దు, తనూజాకి ఇస్తేనే నేను సంతోషపడతాను అన్నట్టుగా తను అనుకుంటూ ఉన్నాడు కదా, అదే కొద్దిగా డిసప్పాయింట్మెంట్. బట్ ఇక ఇమ్మాన్యుయల్ కూడా చాలా బాగా గేమ్స్ అయితే ఆడుతున్నాడు. ఆల్ రౌండర్ అని చెప్పుకోవడంలో తప్పే లేదు. కాకపోతే ఈ అబ్బాయి కూడా ఎక్కడో సేఫ్ గేమ్ ఆడుతూ తనూజాతో మాట్లాడలేక ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా చెప్పుకోలేక ఎక్కడో భయపడి వెనక్కి వెళ్ళిపోయి కొద్దిగా నామినేషన్స్లోకి రాకపోయేసరికి తను కూడా కొద్దిగా లీస్ట్ ఓటింగ్ అయితే పడుతుంది. బట్ ఈ అబ్బాయి విన్నర్ అయినా నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే కష్టపడే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వచ్చినా కానీ నిజంగా టాప్ 5లో ఉన్న ఎవరికి వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. ఎందుకంటే ఇంత కష్టపడి వీళ్ళు వచ్చారు కాబట్టి, కామనర్స్ అయినా కానీ సెలబ్రిటీస్ అయినా కానీ ఇన్ని రోజుల జర్నీని చూసుకుంటే ఎవరికి వచ్చినా ఓకే హ్యాపీ. బట్ ఓట్లు ఉన్న వాళ్ళకే వస్తాయి కాబట్టి చూద్దాం ఎవరు ఆ ట్రోఫీని పొందుకుంటారో. సో ఎవరి జర్నీ ఇంకా ఈ వారం కూడా ఇంకా మనల్ని ఎంటర్టైన్ చేస్తారో, సో ఈ వారం ఎలా ఉంటుందో. ఇక ఉండేది ఒక్క వీక్ మాత్రమే కాబట్టి ఆ వీక్లో వీళ్ళంతా హ్యాపీగా ఉండాలి, మనం కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఇష్టమైన వాళ్ళకి తప్పకుండా ఓట్ అయితే వేసుకోండి. నిజంగా ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.